వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు కార్తిక్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. వికారాబాద్ జిల్లాలో జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్. సంగారెడ్డి జిల్లాలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. కలెక్టరేట్లో జెండా ఎగరవేసిన మంత్రి దామోదర రాజనరసింహ. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఎగరవేసిన మండల కాంగ్రెస్ నేత వెంకటేష్ గౌడ్. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు సత్కారం. రవిప్రసాద్ సేవలు కొనియాడిన ఆర్మీ అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జరిగిన ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. చరిత్రలో ఆగస్టు 15వ తేదీకి విశిష్టమైన స్థానం ఉందని, 2 శతాబ్దాల పాటు విదేశీయుల నిరంకుశ పాలనలో నలిగిన మన జాతి స్వేచ్ఛ వాయులు పీల్చిన మహత్తరమైన రోజు అని ఇది అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పోలీసు మిత్రుల యొక్క పరిశీలనకు వెళ్తున్నారు. గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి 10 శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అన్నదాతల సంక్షేమానికి గత ఏడాదిన్నర లోపే 1,13,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఈ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని కొత్త చరిత్ర రాసింది. వికారాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం 1,358 మంది రైతన్నలకు 849 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా రైతుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీ పడలేదు. తెలంగాణ రైతులను రుణ విముక్తి చేసి దేశంలోనే అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించాడు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 రూపాయలు పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారు. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు ఖాతాల్లో వేశారు. ఈ పథకం క్రింద వికారాబాద్ జిల్లాలో ఈ వానాకాలంలో 2,76,537 మంది రైతులకు గాను 363 కోట్ల 10 లక్షల రూపాయలు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయబడినది. వరి ధాన్యం క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది. మార్కెటింగ్ వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 48,650 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 25 గోదాములు ఉన్నాయి. నాబార్డ్ స్కీమ్ కింద మరో 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నూతన గోదాములు జిల్లాకు మంజూరైనవి. రైతుల సంక్షేమం కోసం తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ 30 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది. వికారాబాద్ పట్టణంలో రైతులు వినియోగదారులు సౌకర్యం కోసం 50 లక్షలతో రైతు బజార్ నిర్మాణం జరుగుతున్నది. విద్య మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి, అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునే విధంగా రాష్ట్రంలో
రాష్ట్ర ప్రభుత్వము జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 200 కోట్లతో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేసింది. కోడంగల్ మెడికల్, నర్సింగ్ మరియు ఫిజియోథెరపీ కాలేజీల నిర్మాణానికి 197 కోట్లు 50 లక్షల మంజూరు పనులను వేగంగా కొనసాగుతున్నాయి. గిరిజనుల అభివృద్ధి జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, బాలుర వసతి గృహాలు, ఒక జూనియర్ కళాశాల, 3 కాలేజ్ హాస్టళ్లు, మొత్తం 3737 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించుకుంటున్నాము. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 4 గిరిజన విద్యార్థులకు డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం కింద ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 80 లక్షలు మంజూరు చేశారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతను తీర్చిదిద్దేందుకు తాండూరు, వికారాబాద్ మరియు మరపల్లి ఐటీఐలను టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారి సహకారంతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చడానికి 23 కోట్లతో నిర్మిస్తున్న భవనాలు పూర్తి దశలో ఉన్నాయి. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి దామోదర రాజనరసింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, జిల్లా పంచాయతీరాజ్, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, డిఆర్డీఓ, ఆరోగ్య సంబంధిత పథకాలు, పోలీస్ శాఖ, మున్సిపల్, రెవెన్యూ శాఖల శకటాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాజుగా గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు. పరేడ్ కమాండర్ శ్రీ రాజేంద్ర గారు, ఆర్ఎస్ ఆఫ్ ఏరియా డిపార్ట్మెంట్ ఎంతో శ్రద్ధతో గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు. ప్రయోగాలని కలిగించే విధంగా ప్రతి రైతుకు రుణమాఫీని కలిగిస్తూ సుమారుగా 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయడం జరిగింది. నాణ్యమైన అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఈ సంవత్సరం 5 PSCలను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల యొక్క సంబంధిత ఇన్ఛార్జ్ హై స్కూల్, తర్వాత జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు సౌభాగ్య జీవని రూపొందుతూ నాగరికత అభివృద్ధి చెందుతూ నాగరికత విభాగాన్ని సందర్శించడానికి
మాజీ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజేంద్ర గారు, ప్రజా ప్రతినిధులు చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా గంగారెడ్డి గారు, 8,863 మంది రైతుల ఖాతాలో 442 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు యాసంగి సీజన్లో 218 కొనుగోలు కేంద్రాల ద్వారా 14,73,808 క్వింటాల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేశాము. 28,408 మంది రైతుల ఖాతాలలో 341 కోట్ల 92 లక్షల రూపాయల జమ చేయడం జరిగింది. సన్న వడ్ల కొనుగోలుకు సంబంధించి రైతులకు అదనంగా ఒక క్వింటాల్కు 500 రూపాయలు బోనస్గా చెల్లించడం జరిగింది. రైతులకు ఉచిత విద్యుత్ జిల్లాలో 1,06,878 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు 52 కోట్ల 37 లక్షల రూపాయల సబ్సిడీతో ఉచిత విద్యుత్ పొందుతున్నారు. రైతు బీమా పథకం 2024-25 సంవత్సరానికి మరణించిన 14 మంది రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 70 కోట్ల రూపాయల వారి నామినీ ఖాతాలో జమ చేయడం జరిగింది. భూభారతి రైతుల సంక్షేమం కోసం భూ సమస్య పరిష్కారం కోసం జిల్లాలోని మొత్తం 28 మండలాలలో మరియు 596 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు. ఇప్పటి వరకు 991 దరఖాస్తులు పరిష్కరించడమైనవి. గ్రామ పాలనా అధికారుల నియామకం జిల్లాలో 206 మంది అర్హులైన అభ్యర్థులకు గ్రామ పాలనా అధికారులుగా నియామకం ఉత్తర్వులు త్వరలో ఇవ్వబోతున్నాము. మహిళా సంక్షేమం ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకు కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కాకుండా సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో సోలార్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి సౌజన్యంతో జిల్లాలో మహిళా సమైక్య ద్వారా సంగారెడ్డిపట్నంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ విజయవంతంగా నడుస్తుందని తెలుపడం సంతోషిస్తున్నాను. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 3,62,83,000 సార్లు మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. ఇందుకు గాను జిల్లాలో మహిళలకు 163,91 లక్షల రూపాయల ఆదా అయ్యాయి. కందుకూరు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సౌడప్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణనాయక్, మాజీ జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా గాలిల ఉచ్చలంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలహితరంగా తవ శుభనా కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన కార్గిల్ సైనికులకి మేమున్నామంటూ మల్లాపూర్కు చెందిన రవిప్రసాద్ కుటుంబాన్ని ఆర్మీ అధికారులు సత్కరించారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కార్గిల్లోని మౌంటైన్ హెడ్ క్వార్టర్స్కు చెందిన ఆర్మీ ప్రతినిధులు వచ్చి రవిప్రసాద్ కుటుంబానికి ప్రశంసా పత్రం మెమోంటో అందజేశారు. అనంతరం రవిప్రసాద్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. రవిప్రసాద్ తమకు స్ఫూర్తిదాయకమని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు.
అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం సార్జెంట్ రవిప్రసాద్ గారి గురించి. ఆయన 99 కార్గిల్ లడాయిలో ఆయన చనిపోయినారు. ఆయన గురించి వచ్చాం ఇక్కడికి. మేము వచ్చింది కార్గిల్ సెక్టర్ బటాలియన్ నుంచి ప్రత్యేకంగా రవి సార్ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వచ్చాము ఇక్కడికి. ఆయన దేశం కోసం తన ప్రాణాలు అర్పించాడు. అందుకోసం వాళ్ళని ప్రతి ఒక్కరూ తలుచుకోవాల్సిందిగా ఇది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి తరానికి స్ఫూర్తి. తన జీవితం దేశం కోసమే త్యాగం చేశాడు. అలాంటి వాళ్ళని 15 ఆగస్టు రోజు అనగా ఈరోజు గుర్తు చేసుకోవడం అందరి బాధ్యత. అందుకే ప్రతి ఒక్కరూ ఆయన తన ఇంటి కోసం తన దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. అలాంటి వారు మన దేశానికి ఎంతో అవసరం. అలాంటి ప్రతి ఒక్కరూ అలాంటి మనస్తత్వం పొంది ఉండాలి. ఆయన మన దేశం కోసం ఎంత చేశాడో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరు ఈ కార్గిల్ విజయ్ దివాస్ ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను చేశాం, ప్రతి ఒక్కరు నేను దేశం కోసం సేవ చేయాలంటారు. కానీ ఆయన దేశం కోసం సేవ కాదు, సేవతో పాటు తన జీవితం తన ప్రాణాన్ని అర్పితమిచ్చాడు. జై హింద్. సదాశివపేట మండలం పెద్దాపూర్ సెయింట్ ఫాల్స్ స్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు, పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. Our flag. Disperse. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక పోలీస్ స్టేషన్, పురపాలక సంఘం, తహసీల్దారు కార్యాలయాల్లో సిఐ వెంకటేశం, మున్సిపల్ కమిషనర్ ఉమా, తహసీల్దార్ సరస్వతిలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. దేశానికి త్యాగమూర్తులు చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. जय
माता की जय, भारत माता की जय। తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయం వద్ద టీయూసీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి శోభన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ పర్యటనలో ఉన్న శోభన్ రెడ్డి వర్చువల్ వీడియో కాల్ ద్వారా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ దినం. ఎందుకంటే మన త్యాగఫలం ఏంటంటే ఎంతో మహానుభావులు మాతృభూమి కోసము తన ధనమాన ప్రాణాలను త్యాగం చేసి భారత మాత ముద్దు బిడ్డల కోసం వందనం అభివందనం. వాళ్ళు చేసిన త్యాగాలు ఎప్పుడు ప్రజలకు మర్వము, సేవలు మర్వము. వాళ్ళు ఉండడం వల్లనే మనం ఈ విధంగా ఉన్నాం. కాబట్టి మన దేశంలో పుట్టడం గర్వకారణం, ఇండియన్గా పుట్టడం కూడా మనకి ఎంత అదృష్టంగా ఉంది. కాబట్టి ఇవాళ మనం 79వ స్వాతంత్ర దినం జరుపుకుంటాం. కాబట్టి అందరికీ సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలకి ఇట్లా అందరూ సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందుబాటులో వెళ్ళాలని, ప్రజలకు అందరు నాయకులందరూ చేరజేయాలని కార్యకర్తలు అండగా కొట్లాడి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి మరొక 20 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలని ఒక నా యొక్క మనవి. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఢిల్లీలో కోట ఎగిరేసి ఆయన భావి ప్రధానమంత్రిగా చేయాలని మా యొక్క కోరిక. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టపడి సంక్షేమ పథకం ప్రజలకు తీసుకెళ్లాలా. అపోజిషన్ పర్సన్ వాళ్ళు మనం ఎంత చేసినా చేయలేని అంటారు. కాబట్టి అదేవిధంగా ఉచిత బస్సు కార్యక్రమాలు కానీ, సన్న బియ్యం కార్యక్రమాలు కానీ, ఇందిరమ్మిళ్ళు కానీ, గృహాలు కానీ, మనకు వచ్చే పెన్షన్స్ కానీ అన్నీ ఇస్తారు రేవంత్ రెడ్డి గారు. ఫీజు రిమెంబర్స్ అవన్నీ, రైతులకు రైతు బంధు ఏ విధంగా అయితే ప్రభుత్వం చర్యలు చేస్తుందో, గత ప్రభుత్వం అప్పులమయం చేసేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసేసి కాళేశ్వరం గోలేశ్వరం లెక్క అన్ని కష్టాలను పెట్టి మనకేందంటే ప్రభుత్వం ఏం చేస్తలేదు, మాకు ఏ విధంగా అయితే సహకారం చేస్తలేవు, మాకు పెన్షన్లు పెరుగుతలేవు అంటే ఒక్కొక్కటి మెల్లమెల్లంగా చేసుకుని వస్తుంది. కాబట్టి మనం సీఎం గారికి ధన్యవాదాలు చెప్పాలి. ప్రతి ఒక్క మనిషి సపోర్ట్ చేసి కాంగ్రెస్ ఉండడం వలన మాకు ఈ విధంగా దేశం వచ్చింది. ఆయన ఎప్పుడో స్వాతంత్రం ముందు బ్రిటిష్ వారిని ఎదిరించి వాళ్ళని తరిమి కొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు ఏంటంటే దేనికి భయపడరు, ఈడీ కానీ ఏది కానీ ఏ కేసులకు భయపడరు. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు కులగాన కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా చేసారు వాళ్ళు. ఈ విధంగా ఓటు చోరీ కేసు కింద కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే ఆధార్ కార్డు కంపల్సరీ పెట్టాలని చెప్పి రాహుల్ గాంధీ ఒక డిమాండ్ను ఒప్పుకొని వాళ్ళు సరైన డైరెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోడీ గారు కూడా మన దేశానికి అన్ని విధాలు చేయాలని మేము అనుకుంటున్నాం. కానీ రాష్ట్రానికి ఏ విధమైన నిధులు రావడం లేదు, సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు ఎటువంటివి లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ముంగట్కి వెళ్తుందని నాకు అభిప్రాయం. అదేవిధంగా కార్యకర్త కష్టపడతారు, అందరు ఎమ్మెల్యే ఎంపీలు అందరూ ఈ విధంగా ఈ అవకాశం కల్పించినందుకు, కాంగ్రెస్లో ఉన్నందుకు నాకు ఎంతో గర్వకారం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్క ఎంఆర్ ప్రవీణ్ కుమార్ లాలాపేట్. అదేవిధంగా ఈరోజు ఆకాంక్షలు తెలియజేస్తున్న శోభన్ రెడ్డి అన్న గారికి నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న. అదేవిధంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయన సుఖ సంతోష సుఖ భాగ్యాలతో ఉండాలని చెప్పి, ఆ ఈశ్వరం కటాక్షం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న. అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీలత మేడం ఉద్యమ గారికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ బాగుండాలని మా యొక్క కోరిక. జై హింద్, జై భారత్.
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మోత్కు ఆనంద్ పార్టీ నాయకుల కార్యకర్తలతో కలిసి వికారాబాద్ జిల్లా ఎన్నపల్లిలోని పార్టీ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి స్వతంత్రమని మాజీ ఎమ్మెల్యే మోత్కు ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని విద్యాలయంలో స్వతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం పాఠశాల నుంచి ప్రభాతబేరి ప్రారంభమై 3వ వార్డులోని మహాత్మాగాంధీ అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించుకుంటూ పురవీధుల గుండా ప్రభాతబేరి నిర్వహించి పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మార్నింగ్ పటేల్ ప్రభు, ప్రిన్సిపల్ అరవింద, వైస్ ప్రిన్సిపల్ సుప్రియ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. వికారాబాద్ జిల్లాలో జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్. సంగారెడ్డి జిల్లాలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. కలెక్టరేట్లో జెండా ఎగరవేసిన మంత్రి దామోదర రాజనరసింహ. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఎగరవేసిన మండల కాంగ్రెస్ నేత వెంకటేష్ గౌడ్. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు సత్కారం. రవిప్రసాద్ సేవలు కొనియాడిన ఆర్మీ అధికారులు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ 6/9 టీవీ.